ఈరోజు సండే అని చెప్పేసి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాము. ఏదో చిన్న ప్లాను సరదా కోసం చేశాను. ఫస్ట్ వీడియో, ప్లీజ్ ఏమనుకోకండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ కేజీ చికెన్ తెచ్చి బాగా కడిగి బిర్యానీ కడాయిలో వేసిన తర్వాతకి కేజీ అండి. అన్ని లెగ్ పీసులు ఎక్కువ ఉన్నాయి. మా ఇంట్లో లెగ్ పీసులు ఎక్కువ తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ లెగ్ పీసులు కట్టించుకొచ్చినాం. బిర్యానీకి కావాల్సిన మసాలాలు ఎంత తక్కువ వేసుకుంటే అంత తక్కువ బాగుంటుంది స్పైసీ. మేము కొంచెం తక్కువ తింటాం, పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ. షాహీ బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ టేస్ట్ కోసం, కొంచెం స్పైసీనెస్ కోసం స్లైసెస్లా కట్ చేసి వేసుకోండి. కారం కాయలు నేను కొన్ని తక్కువ తీసుకున్నాను, కారం కాయలు కాబట్టి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ స్లైసెస్లా మంచిగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఇలా వేరుగా సపరేట్ గలగలలు ఆడాలి. ఇట్లా పైకి అంటూ ఉంటే కొన్ని వేసుకుంటున్నాను. ఎక్కువ ఆనియన్స్ వేసినా కానీ బిర్యానీ తీయగా వస్తుంది టేస్ట్, అందుకనేసి తక్కువ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు. మాకు కొంచెం నెయ్యి స్మెల్ అనేది పడదు కాబట్టి నేను ఆయిల్ వేసుకుంటున్నాను. సో దీని తర్వాత అంతా కలపాలి, బాగా కలుపుతున్నాను. ముక్కలకి మసాలాలు పట్టే అంతవరకు కలపాలి కాబట్టి కలుపుతున్నాను. కలిపితే బాగా టేస్ట్ వస్తుంది. ప్లస్ చికెన్ ముక్కకి ఎంత పడితే అంత నీరు ఊరినట్టు అవుతుంది, బాగుంటుంది. కాబట్టి బాగా మసాలాలు పట్టేలా కలుపుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంట్లో, ఏదో తెలిసి తెలియక. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. మా ఆయన ఎప్పటికి వంటలు రావు 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 అని తిడతాడు. నాకు వచ్చు అని నిరూపించుకోవడానికే నేను చేస్తున్నాను ఈ బిర్యానీ. బాగా కలపాలి, బాగా కలుపుకుంటేనే కొంచెం ముక్కలకు పడితే బిర్యానీ టేస్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. కారం రుచికి తగినంతగా. మా కారం కొంచెం బాగా స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను కొంచెమే కారం, ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్ అది ఇది ఏది యూజ్ చేస్తలేను. కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ కోసం తక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మరి పుదీనా స్మెల్లే ఎక్కువ డామినేట్ చేస్తుంది బిర్యానీ కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాతకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కూడా ముక్కలకు పట్టే అంతవరకు కలపాలి బాగా. పసుపు మర్చిపోయాను అనుకున్నారా? మర్చిపోను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంటే బాగుంటుంది. రోట్లో దంచుకుంది అయితే ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు రోట్లో దంచేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ టేస్టే వేరు, అంత బాగుంటుంది. నేను అలాగే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మంచిగా ముక్కలకు మళ్ళీ పట్టేలా బాగా కలపండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది అని నా ఒపీనియన్. జ్యూసీగా వాటర్ లేవు. సో వాటర్, చికెన్ నుంచి వాటర్ సపరేట్ అయ్యేలా కలుపుకుంటే ముక్కలకు బాగా పట్టినట్టు. నేనైతే అలాగే కలుపుకుంటున్నాను. ఏదో నాకు వచ్చినంతలో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అందరూ చేస్తుంటే చూసి నాకు చేయాలనిపించింది, చేస్తున్నాను. ఉప్పు వేసుకోవడం మర్చిపోయాను, సారీ. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఉప్పు అనేది కొంచెం వాటర్ని సపరేట్ చేస్తుంది చికెన్. ఇప్పుడు కలిపిన దీని నుంచి వాటర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు
తొందరలో కుక్ అవుతుంది. ఎప్పుడు కానీ చికెన్లో ఉప్పు వేస్తే ముక్క అనేది తొందరలో ఉడకడానికి ఈజీ అవుతుంది. ఎంత బాగా కలిపితే ముక్కలకు మాలు మసాలాలన్నీ అంత బాగా పడతాయి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. లెమన్ జ్యూస్ వేసుకోండి. ఆ గింజలు ఏమన్నా పడితే తీసేసుకోవాలి. ఫస్ట్ వడగట్టుకోలేదు నేను, అందుకే తీస్తున్నాను. లెమన్ జ్యూస్ ఫ్లేవర్ కోసం టేస్ట్ బాగుంటుంది. తర్వాత పెరుగు 400 గ్రాముల పెరుగు తీసుకున్నానండి. కేజీ చికెన్కి 400 గ్రామ్స్ కర్డ్ తీసుకున్నాను. జ్యూసీగా ఉండడం కోసం, టేస్ట్ కోసం. ఇదంతా మొత్తం బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాతకి ఎట్లా వస్తుందో ఏమో కానీ చేయనైతే చేస్తానా, తినే వాళ్ళ మీద వదిలేస్తానా. భయపడకండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రయోగం అనేసి ట్రై చేయండి. సింపుల్ చికెన్ బిర్యానీ ట్రై చేస్తున్నా. బాగా కలిపిన తర్వాతకి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఉడికేటప్పటికి ఒక సపరేట్ సపోజ్ మనం ఇంతవరకు ఆయిల్ యాడ్ చేసుకోలేదు కాబట్టి ఆయిల్ యాడ్ చేస్తే బాగా కుక్ అవుతుందని. ఆయిల్ వేసిన తర్వాతకి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాను. బాగా కలిపి కొంచెంసేపు ఒక 1 అవర్ లేదా ఒక 2 అవర్స్ పక్కన పెట్టాలి. సో నేనైతే 1 అవర్ పక్కన పెడదాం అనుకుంటున్నాను. ఈ 1 అవర్ తర్వాతకి బాగా మ్యాగ్నెట్ అవుతుంది. సో చూసారు కదా, ఇలా కొంచెం జ్యూసీగా ఉన్నట్టుగా పక్కన పెట్టుకోవాలి. ఇట్లా నీట్గా కలిపి పక్కన పెట్టాను. తర్వాత కేజీ రైస్ తీసుకొని ఒక 80% కుక్ అయ్యేంత వరకు ఉడికించాను. అందులో దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసి ఆయిల్ ఇవన్నీ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఉడికించాను. ఇప్పుడు 1 గంట పక్కన పెట్టి తీసిన తర్వాత ఆ చికెన్ మీద ఈ రైస్ వేస్తున్నాను. పల్చగా పొరలుగా వేస్తే బాగా ఉంటుంది. మసాలా అంతా అడగనివ్వండి, మాడిపోతుందేమో అని భయం అవుతుంది. బట్ లాస్ట్ ఎండింగ్ చూడాలి ఎట్లా వస్తుందో బిర్యానీ అనేది. ఫస్ట్ టైం కదా, కొంచెం టేస్ట్ ఎలా వచ్చినా అడ్జస్ట్ అవుతాం. బట్ చెయ్యకుంటే ఏది రాదు కదా, చేస్తేనే కదా ఏదైనా వచ్చేది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సెకండ్ టైం బెటర్ రావచ్చు. సెకండ్ టైం ఫెయిల్ అయినా థర్డ్ టైం బెటర్గా రావచ్చు. వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి కదా, అందుకే ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను.
తక్కువ, మరి ఎక్కువ వేసినా బిర్యానీ తీయగా వస్తుంది, టేస్ట్ స్పైసీనెస్ అనేది పోతుంది. అందుకనేసి కొంచెం తక్కువ వేసుకుంటా ఉన్నా. కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. తర్వాత వేయించిన జీడిపప్పు లాస్ట్లో ఫ్లేవర్ కోసం బాగుంటుంది, జీడిపప్పు వేసుకుంటే అనేసి వేయించిన జీడిపప్పు వేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టేసుకుంటాను. కొంచెం ఆయిల్ ఆయిల్ పోసుకోవడం మర్చిపోయాను. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుంటే ఏంటంటే రైస్ అనేది జనరల్గా నెయ్యి వేసుకుంటారు, మాకు కొంచెం నెయ్యి అనేది పడదు కాబట్టి నేను ఆయిల్ వేసుకుంటున్నాను. రైస్ అనేది పోసగా మంచిగా దానికి సపరేట్గా రావడం కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే, తర్వాత మూత పెట్టేసుకుంటాను. గ్యాస్ సిమ్లో ఉంచుకోవాలి. సిమ్లో అంటే లోలో, మరి మీడియంగా బాగా లోలో ఉంచుకొని మూత పెట్టేసుకుంటారు. దమ్ము అది ఇది ఏం దమ్ బిర్యానీలకి కవర్లు ఏం పెట్టట్లేదు. సో దాని మీద ప్లేట్ పెట్టేసి బరువు పెట్టాను, ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండడానికి. ఓకే, డన్. ఆఫ్టర్ 20 మినిట్స్ లోపు బిర్యానీ అనేది కుక్ అయిపోతుంది. ఆల్రెడీ రైస్ 80% ఉడకగానే తీసుకున్నాను కదా. తర్వాత బిర్యానీ వావ్ బాగా వచ్చింది అనేసి అని అనుకుంటున్నా. చూడ్డానికైతే, తింటే కానీ టేస్ట్ తెలవదు. రైస్ అనేది పుల్లలుగా బాగుందండి. కొంచెం ఘాటైన వాసన వస్తుంది, స్పైసీ ఎక్కువ అయింది అనుకుంటాను. మసాలా స్మెల్ అనేది. రైస్ అయితే బాగా వచ్చింది, పుల్లలు కలర్ఫుల్గా. మసాలా కూడా కొంచెం కూడా మాడలేదు, అడుగనేది. సో ఫస్ట్ టైం చేసిన బిర్యానీ అయితే సక్సెస్ అయిందండి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ చికెన్ బిర్యానీ. ఎప్పటి నుంచో చేద్దాం అనుకొని ఈ రోజుకి నాకు అలా నెరవేరింది. పీస్ కూడా బాగా ఉడికింది. థ్యాంక్ యూ.